ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఇందు. ఈరోజైతే ఒక వంటతో మీ ముందుకు వచ్చాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ బోటి. ముందుగా మనం బోటీని అయితే ఫ్రెష్గా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పోపు గింజలు ఇంకా కావలసినవి అన్నీ వేసుకోవాలి. నేనైతే ఇందులో బగారాకు వేస్తున్నాను, దానికి టేస్టీగా ఉంటుందని. సో దాన్ని కొద్దిసేపు కలుపుకోవాలి మనం, అది ఫ్రై అయ్యేంత వరకు. సో తర్వాత దాన్ని ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. సో దాన్ని కొద్దిసేపు పచ్చిమిర్చిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అవి ఉడికినా లేవో చూసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. దానికి సరిపడే అంత వేసుకున్న తర్వాత వీటిని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని 2 minutes తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేసుకోవాలి. బోటీ మంచిగా ఉడికేంత వరకు మనం బోటీ ఉడికిందా లేదా అని అప్పుడప్పుడు క్యాప్ ఓపెన్ చేసి కలుపుకోవాలి. సో అవి కలుపుకున్న తర్వాత ఉడికిందా లేదా అని చూసుకొని అందులో టమాటాస్ వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించాలి. టమాటోస్ ఉడికిన తర్వాత అందులో కారం అండ్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత వాటర్ పోసుకొని దాన్ని మనం ఒక 1/2 hour వరకు అలాగే ఉండనివ్వాలి. సో తర్వాత ఎలా ఉందో కర్రీ కొద్దిసేపు కలపాలి. కలిపిన తర్వాత